హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మధ్యప్రదేశ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అయిన శారదాదేవి టెంపుల్ వ్లాగ్ చేయబోతున్నాను. నా లాస్ట్ వీడియోస్ మేము చేస్తున్నప్పుడు అప్పుడు మేము ఒరిస్సాలో ఉండేవాళ్ళము. సో మాకు రీసెంట్గానే మధ్యప్రదేశ్ ట్రాన్స్ఫర్ అయ్యింది. అండ్ ఇక్కడికి వచ్చాక థింగ్స్ అన్నీ సెటిల్ చేసుకొని మేము కొంచెం రిఫ్రెష్ అయ్యేసరికి టైం పట్టింది. అండ్ ఇంకా ఫస్టే టెంపుల్ ప్లాన్ వేసాము. అండ్ ఇంక ఈ వ్లాగ్లో ఆ టెంపుల్ విశేషాలు ఏంటో అవన్నీ చూద్దాము. ఫస్ట్ అయితే మేము మార్నింగ్ 6:30 కల్లా స్టార్ట్ అయిపోదాము, రీచ్ అయిపోదాం అరౌండ్ 7 కల్లా అని అనుకున్నాము. ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మీదే టెంపుల్. మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్ పడుతుంది అంతే, దగ్గరే మాకు. సో అందుకే ఎర్లీగా వెళ్ళి దర్శనం త్వరగా ఫినిష్ చేసుకుని వచ్చేద్దాం అనుకున్నాము. ఇక్కడ ఎర్లీగా వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి రష్ ఎక్కువ ఉంటుంది టైం అయ్యే కొద్దీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండ ఇంకా తట్టుకోలేము, అందుకే త్వరగా వెళ్ళి ఫినిష్ చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాము. పాపతో ఉన్నాం కదా, సో ఎర్లీగా వెళ్తే ఈ రష్ అదంతా ఉండదని చెప్పి ఈ టైంకి మేము ఫిక్స్ అయ్యాము. అండ్ లాస్ట్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో టెంపుల్కి వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి అమ్మవారికి తాంబూలం తీసుకెళ్దామని ఈ షాప్కి వచ్చాము. ఇక్కడ చూసారు కదా, ఇలా డిఫరెంట్గా క్లాత్స్ ఉన్నాయి, ఇలాంటి చున్నీలా కూడా ఉన్నాయి. అందులో మనకి కొబ్బరికాయ ప్రసాదము, ఇలా బింది ప్యాకెట్, దువ్వెన, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ కలిపి ఇలా ప్యాక్ చేసి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, క్లాత్ బట్టి రేట్ ఉంది. ఈ పైన ఇవి వచ్చేసి 150 to 300 ఆ రేంజ్లో ఉన్నాయి. మనకి ఏది కావాలంటే దాంట్లో ఇలా తాంబూలం ప్యాక్ చేసి ఇస్తారు. అండ్ అమ్మవారి ఫొటోస్, ఇలా కుంకుమ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. అంటే షాపింగ్ అని పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండవు, జస్ట్ ఇలాగ సింపుల్గానే ఉంటాయి. అండ్ ఇది పూలదండ కూడా అమ్ముతున్నారు, అది 10 రూపీస్ అంటే సరే కదా అని ఒకటి తీసుకున్నాము. అండ్ ఇది తీసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి టికెట్ కౌంటర్కి వెళ్ళాము. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర మనకి దర్శనానికని అలా ఏం టికెట్స్ ఉండవు అన్నమాట. ఈ టెంపుల్ అయితే స్పెషాలిటీ అదే అని చెప్పాలి. స్పెషల్ దర్శనం అని, నార్మల్ దర్శనం అని అలా ఏం లేదు. జస్ట్ టికెట్ కూడా ఎందుకు అంటే, మనం కింద నుంచి కొండపైకి వెళ్ళాలి కదా, ఆ కొండపైకి వెళ్ళడానికి మనకి రోప్ వే ప్రొవైడ్ చేస్తారు. సో ఇదన్నమాట రోప్ వే. అక్కడ టికెట్ తీసుకున్నాక డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాము. వీళ్ళందరూ ఇప్పుడు దర్శనానికి వెళ్ళే వాళ్ళు అనమాట. సో ఇలా రోప్ వే ద్వారానే ఇక్కడ కొండ మీదకి వెళ్ళాలి. వీళ్ళందరూ దర్శనం ఫినిష్ చేసుకుని వచ్చేసిన వాళ్ళు. ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే, ఎక్కడా కూడా ల్యాగ్ అనేది లేదు. అంటే మూమెంట్ అనేది, మేనేజ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేసే వాళ్ళు వస్తున్నారు అనమాట. అండ్ ఈ రోప్ వేకి వచ్చేసి పర్ హెడ్ 150 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇలా ఒక్కొక్క కార్లోకి 4 మెంబర్స్ని ఎక్కిస్తున్నారు. సో వెళ్ళే వాళ్ళు దర్శనానికి వెళ్తున్నారు, వచ్చేసే వాళ్ళు వచ్చేస్తున్నారు. అండ్ మేము కూడా స్టార్ట్ అయిపోయాం కొండ మీదకి. ఆల్మోస్ట్ ఒక 8-9 మినిట్స్ అలా పట్టింది ఇక్కడ రోప్ వేలో వెళ్ళడానికి. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే, ఈ రోప్ వే దగ్గరనే కాదు, లోపల దర్శనం దగ్గర కూడా ఎక్కడ ఆగడమో లేకపోతే రష్ అనో క్యూ అనో అలా ఎక్కువసేపు టైం వేస్ట్ అనేది లేదు. సో ఫాస్ట్గా వెళ్ళడము, దర్శనం చేసుకోవడం, మళ్ళీ రిటర్న్ వచ్చేయడం అలా ఉందన్నమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది. పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఈజీగా అనిపిస్తుంది. సో ఇక్కడ కింద నుంచి పైన కొండ కనిపిస్తుంది కదా, అక్కడికి ఈ సైడ్కి అందరూ వచ్చేసేవాళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత. అండ్ ఇక్కడ డబల్ బెనిఫిట్ ఏంటంటే, 150 రూపీస్కి రోప్ వే ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, అండ్ మనకి దర్శనం కూడా అయిపోతుంది. అలా 2 బెనిఫిట్స్ అనుకోవచ్చు. అండ్ మేము పొద్దున్నే వెళ్ళాం కాబట్టి వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ టెంపుల్కి ఒక స్టోరీ కూడా ఉంది. అదేంటంటే, అందరికీ తెలుసు కదా, లైక్ సతీదేవి శరీర భాగాలు ముక్కలైనప్పుడు వేరే ప్రదేశాల్లో పడిపోయినాయి, అవి శక్తిపీఠాలుగా వెలిసాయని. సో అలాగే ఇక్కడ అమ్మవారిది కంఠాహారం పడింది ఈ త్రికూట పర్వతం మీద. అండ్ అదే ఇక్కడ శారదాదేవి టెంపుల్ లాగా, శారదాదేవిలాగా వెలిసింది. అండ్ అలా పూజలు అందుకుంటున్నారు అని చెప్పి. అండ్ ఇక్కడ చూసారు కదా, మార్నింగే ఎంత రష్ ఉందో. ఈ రష్ జస్ట్ 7 o'clock ఇలా ఉందన్నమాట. సో అందుకే మేము ఎర్లీగా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ చెప్తున్నాను కదా, ఎక్కడ మనం ఆగడాలని లేకపోతే క్యూ అని ఎక్కడా లేదు.
ఫాస్ట్గా వెళ్ళడం, దర్శనం చేసుకొని వచ్చేయడమే. ఇప్పుడు మనం కొండ పైన ఉన్నాం మేము. మార్నింగ్ కాబట్టి వ్యూ ఇలా ఉంది, ప్లెజెంట్గా ఉంది చాలా. అండ్ ఇది గర్భగుడికి దారనమాట. లోపలికి వెళ్ళాక జస్ట్ ఒక సర్కిల్ తిరిగితే మనకు అమ్మవారి దర్శనం అయిపోతుంది. అక్కడ నేను స్పెషల్గా ఏమీ క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే ఆ రష్లో కుదరలేదు, ప్లస్ అలౌ కూడా లేదు. అండ్ ఇది అమ్మవారి విగ్రహము. ఇది గర్భగుడిలో విగ్రహం కాదు, సేమ్ అలాంటిదే బయట ఇంకొకటి పెడితే నేను దాన్ని క్యాప్చర్ చేశాను. దర్శనం అయ్యి వచ్చిన సరికి రష్ అనేది డబల్ అయిపోయింది అండ్ ఎండ కూడా అలాగే డబల్ అయిపోయింది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇక్కడి నుంచి మూవ్ అయిపోవాలి, లేదు అంటే ఎండకి నిజంగా అసలు తట్టుకోలేమన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయాక మళ్ళీ టికెట్ కౌంటర్కి, అంటే మళ్ళీ ఇప్పుడు కిందకి వెళ్ళాలి కదా కొండ మీద నుంచి, అందుకని ఇక్కడికి వచ్చాము. మళ్ళీ సపరేట్గా టికెట్ అవసరం లేదు. మనం ఫస్ట్లో తీసుకున్న టికెట్ ఇక్కడ చూపిస్తే వాళ్ళే మళ్ళీ తీసుకెళ్ళి కింద దింపేస్తారు. సేమ్ అదే రోప్వే, మళ్ళీ అలాగే ఒక్కొక్క కార్కి వచ్చి 4 మెంబర్స్ అనమాట. నేనైతే ది బెస్ట్ అనే చెప్పాలి. చాలా ఫాస్ట్గా, చాలా సింపుల్గా అయిపోయింది దర్శనము. పిల్లలతో వచ్చేవైతే నిజంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది వాళ్ళకు కూడా కొంచెం రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. నాకైతే నేను వెళ్ళిన చాలా టెంపుల్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మేనేజ్మెంట్ అనిపించింది. ఫాస్ట్గా ఉంది, ఎక్కడ ఇబ్బంది పడకుండా నీట్గా అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయి రిటర్న్ అవుతున్నప్పుడు అమ్మవారి ఫోటో తీసుకుందామని ఆగాము. అండ్ ఇక్కడ చూసారు కదా మా డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా అలాగే ఉంది. అంటే 20 రూపీస్ to 70 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి అంతే. అండ్ ఎట్ లాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. మేముంటున్న ఏరియాలో మెయిన్గా సౌత్ ఇండియన్ ఫుడ్ తినాలి అనిపించినప్పుడు ప్రిఫరబుల్గా వచ్చే రెస్టారెంట్ ఏదైనా ఉంది అంటే అది ఇండియన్ కాఫీ హౌసే. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ మెయిన్గా ఇక్కడ టిఫిన్స్కి మేము పెద్ద ఫ్యాన్స్. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాము. అండ్ ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, ఇంక ఎక్స్టెండ్ చేయట్లేదు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.